హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ సునీల్ వ్లాగ్స్. మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ వ్లాగ్. సో వ్లాగ్ ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం మేము వైజాగ్ అయితే వెళ్తున్నాం. ఈ విషయాన్ని మా ఆయన ఏమంటున్నాడో చూడండి. దేనికోసం వెళ్తున్నావు? జీవితంలో చేసిన తప్పును గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడు టైం అయితే 12:14 అవుతుంది. సో 1.5 hour వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా ట్రైన్ అయితే వస్తుంది. యాక్చువల్ గా మాకైతే ట్రైన్ జర్నీ ఎక్కువ అలవాట్లేదు. బట్ బెంగళూరు టు వైజాగ్ చాలా లాంగ్ జర్నీ కాబట్టి మేమైతే ట్రైన్ ప్రిఫర్ చేసాం. వన్ డే బిఫోర్ మాత్రమే మేము వైజాగ్ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. సో అందుకోసమే మేము తత్కాల్ టికెట్ అయితే ట్రై చేసాం. అది కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. సో ఫైనల్ గా టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ ఆర్ఏసీ వచ్చింది. ఆర్ఏసీ అంటే మీకు అందరికి తెలిసే ఉంటది. సింగిల్ సీటు ఇద్దరికి ఇస్తారు. ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేసాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆర్ఏసీ అవ్వడం వల్ల సైడ్ లోయర్ సీట్ అయితే అలొకేట్ చేశారు. కూర్చోడానికి అయితే కంఫర్ట్ గానే ఉంది. బట్ జూన్ అవ్వడం వల్ల కొంచెం వేడి ఎక్కువగానే ఉంది. ట్రైన్ లో తినడానికి అయితే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. సో ఆల్రెడీ మేమైతే అది స్టార్ట్ చేసేసాం తినడం. సో నేనైతే స్నాక్స్ అయితే తినేసి కొంచెం రిలాక్స్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోయాను. మా ఆయన అయితే ఇంత వేడిలో కూడా కొన్ని వ్యూస్ అయితే చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ట్రైన్ చేయడం వల్ల. నేను ఒక నిద్రపోయి లేచేసరికి విజయవాడ అయితే వచ్చేసింది. సో ట్రైన్ లో నుంచి విజయవాడ బ్రిడ్జ్ అయితే కనిపించింది. కృష్ణానది మీద ఉండే బ్రిడ్జ్ చూడడానికి చాలా అందంగా ఉంది లైటింగ్ తో. అదైతే క్యాప్చర్ చేసాం. సో అలాగే మన కనకదుర్గమ్మ టెంపుల్ అయితే వచ్చేసింది. సో టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. నైట్ టైం అవ్వడం వల్ల చుట్టూ మొత్తం లైటింగ్స్ తో చాలా మెరిసిపోతుంది. మేము ట్రైన్ లో అయితే లెఫ్ట్ సైడ్ కూర్చోవడం వల్ల ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయగలిగాము. చూడ్డానికి చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది లైటింగ్ ఇదంతా టెంపుల్ ని చూడడం వల్ల. సో ఫైనల్ గా వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. వైజాగ్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే హోటల్ బీచ్ రోడ్ దగ్గరలో బుక్ చేసుకున్నాం. సో అక్కడికైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. సో మార్నింగ్ అవడం వల్ల మేము కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ కొద్దిసేపు అయితే హోటల్లో రిలాక్స్ అయ్యాము. బట్ అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం. సో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 2 o'clock తర్వాత లంచ్ కి అయితే వెళ్ళాం. సో మేమున్న హోటల్ దగ్గరలో అయితే లంచ్ చేయడానికి హోటల్స్ అయితే పెద్దగా కనిపించలేదు. ఫైనల్ గా ఒక హోటల్ అయితే ఫైండ్ అవుట్ చేసుకొని హోటల్ కి అయితే వెళ్ళాం. సో మేమిద్దరం అయితే ఒక బిర్యానీ తిందామని ప్లాన్ చేసాం. బట్ వాళ్ళైతే ఫుడ్ చాలా లేట్ గా ఇచ్చారు. మేము వెళ్ళాక దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫుడ్ తీసుకొచ్చారు. చాలా ఆకలిస్తానింది అప్పటికే. సో ఇద్దరం కలిసి ఒక బిర్యానీ అయితే షేర్ చేసుకున్నాం. నా ప్లేట్ లో కొంచెం ఫుడ్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మా ఆయన అయితే మళ్ళీ నాకు తన ప్లేట్ లో నుంచి ఫుడ్ షేర్ చేస్తున్నాడు. లంచ్ అయితే అయిపోయాక మేమైతే మాకు హోటల్ కి దగ్గరలో ఉన్న ఒక బీచ్ దగ్గరికి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆ బీచ్ నేమ్ మాకు ఐడియా లేదు. బట్ కోకో అరేనా 7 అని బోర్డు అయితే ఉంది బీచ్ దగ్గర. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ బీచ్ నేమ్ ఎవరికైనా తెలిస్తే వైజాగ్ రిలేటెడ్ పీపుల్ అయినా ఆర్ఎల్స్ వైజాగ్ ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళైనా ఈ బీచ్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే ఈ బీచ్ కి అయితే వెళ్ళి ఫస్ట్ బీచ్ అయితే విజిట్ చేస్తున్నాం. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ కొబ్బరి చెట్లు కొంచెం ఎండిపోయాయి. దాని గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇది వ్యూ ఇక్కడ. సో స్నాక్స్ అయితే ఐస్ క్రీమ్ ఇంకా బొరుగులు ఇంకా మొక్కజొన్న అయితే ఉన్నాయి. సో మేమైతే స్నాక్స్ కూడా తీసుకొని కొంచెం తిన్నాం. బొరుగుల్ని మేమైతే బొరుగులు అంటాం. కొంతమంది మరమరాలు ఇంకా వేరే వేరే అంటారు. మీరేమంటారో కూడా కమెంట్ చేయండి. సో మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొద్దిసేపు వాటర్ లో వెళ్ళి ఆడుకొని వద్దామని. మాకు వైజాగ్ లో అన్ని బీచ్లు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మేము దగ్గరలో ఉన్న బీచ్ కి అయితే ఫస్ట్ అయితే వచ్చేసాం. టుడే అయితే మా ప్లాన్ ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక 2-3 బీచ్లు చూసి ఏ బీచ్ అయితే బాగుంటుందో రేపు యానివర్సరీ రోజు ఆ బీచ్ లో టైం స్పెండ్ చేద్దాము. అక్కడే కేక్ కట్ చేసుకుందాం అని అయితే మా ప్లాన్. సో అందుకే ఇక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేసాం. ఇక్కడ నా స్లిప్పర్స్ అయితే ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. సో దానికోసం వెతుక్కుంటూ వెళ్తుంటే మా ఆయన ఇక్కడ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు. సో కొద్దిసేపు అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలానే నాకు కూడా బీచ్ అంటే చాలా ఇష్టం. చాలా టైమ్స్ బీచ్కి రావాలని అనుకున్నాను. పెళ్ళికి ముందు మా పేరెంట్స్తో ఒకసారి అయితే ట్రిప్కి వచ్చినప్పుడు అయితే వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే జస్ట్ వెళ్ళి 1 hour స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే మా హస్బెండ్తో బీచ్లో చాలా సేపు టైం స్పెండ్ చేయడానికి అయితే నాకైతే ఛాన్స్ వచ్చింది. సో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆర్కే బీచ్ కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసాం. వెళ్లే మధ్యలో బీచ్ రోడ్ లో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అనే ప్లేస్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి.
ఇక్కడ ఈ లైటింగ్, ఎదురుగా ఆ కొండ, ఇటు సైడ్ సముద్రం, ఆ అలల సౌండ్, ఆ పీస్ఫుల్నెస్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్, చిన్న చిన్న పిల్లలు చాలా మంది అయితే ఉన్నారు. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాక్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. సో మేము కూడా ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీగా చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాం. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయనతో ఇలా ప్రశాంతంగా సముద్రం పక్కన కూర్చొని టైం స్పెండ్ చేయడం. బట్ మాకిద్దరికైతే ఈ ప్లేస్ వదిలి అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేయాలనిపించింది. బట్ మా ప్లాన్‌లో ఆర్‌కే బీచ్ కూడా టుడే ఉంది కాబట్టి, సో ఆర్‌కే బీచ్‌కైతే స్టార్ట్ అయిపోదాం అనేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక్కడ నైట్ టైమ్ ఇలా బీచ్ రోడ్‌లో బైక్‌లో ఇలా వెళ్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఏ మాటకి ఆ మాట వైజాగ్ పీపుల్ అయితే చాలా లక్కీ అని మేమైతే ఫీల్ అయ్యాము. మీలో ఎవరైనా లక్కీ పీపుల్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో మనమైతే ఫైనల్‌గా ఆర్‌కే బీచ్ దగ్గరకైతే వచ్చేసాం. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఆర్‌కే బీచ్. ఎంత బాగుందో కదా! ఈ కొబ్బరి చెట్లు, ఆ వ్యూ, వెనక సముద్రం చాలా చాలా నచ్చింది. ఇక్కడ కోకో అరేనా 6 అనే బోర్డ్ అయితే ఉంది. సో ఇంతకుముందు మనం వెళ్ళిన బీచ్ అయితే కోకో అరేనా 7 అని ఉంది. బట్ ఆ బీచ్ నేమ్ అయితే నాకు తెలియలేదు. బట్ ఇదైతే ఆర్‌కే బీచ్ అని అయితే తెలిసింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అక్కడక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న షాప్స్ రిలేటెడ్. చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఉన్నారు. స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అలా. మేమైతే ఇక్కడికి 7:30, 8 ఆ మధ్య టైమింగ్‌లో అయితే వచ్చాము. బట్ నైట్ టైమ్ ఆర్‌కే బీచ్‌లో వ్యూ ఇలా ఉంటుందనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళిన బీచ్‌లో ఒక్క లైట్ కూడా లేదు. కొంచెం ఈవినింగ్ అవ్వగానే అక్కడ మొత్తం చీకటయిపోయింది. సో ఇక్కడ కూడా అలానే ఉంటుందేమో, మనుషులు ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను. బట్ ఇక్కడ చాలా మంది జనాలున్నారు. ప్లస్ లైటింగ్ బావుంది. అండ్ వ్యూ కూడా చాలా చాలా బావుంది. ఎంతసేపైనా హ్యాపీగా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అంత బావుంది. అండ్ బీచ్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి ఉండే కొన్ని ఫ్యాంటసీస్‌లో ఇది ఒకటి. నేమ్స్ రాయడం. సో నేను కూడా అదైతే కంప్లీట్ చేశాను. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ఒక ఫ్యాంటసీ. సో అలా మనకిష్టమైన ప్లేస్‌లో మనకిష్టమైన పనులు చేసుకుంటూ కొద్దిసేపు అలా ఆడుకొని ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే ఆ అలల సౌండు, ఆ అలల తాకిడి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ అయితే ఇంకా చిన్న పిల్లోడైపోయి చాలా సేపు ఆడుకున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు. హ్యాపీగా ఉన్నాడు. నేనైతే మా హస్బెండ్‌ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూడండి మేము చాలా డిస్టెన్స్‌లో అయితే ఉన్నాం. ఆ ఫస్ట్ అలకి మేమున్న దానికి. బట్ ఆ అల అయితే మా కాళ్ళ వరకు వచ్చింది. అంత ఫోర్స్‌గా అల వచ్చింది. నార్మల్‌గా పగల కంటే నైట్ టైమ్ అలలు ఎక్కువగా వస్తాయంటారు కదా! సో అదే ఎగ్జాంపుల్ అయితే చూసాం ఇక్కడ. బ్యాక్‌గ్రౌండ్ అలల సౌండ్ ఒకసారి వినండి. ఎంత బాగా ఉందో అస్సలు చాలా సేపు అక్కడే ఉండాలనిపించింది. బట్ అప్పటికే డిన్నర్ టైమ్ చాలా ఎక్కువైంది. సో ఆర్‌కే బీచ్ ఎదురుగా ఉన్న ఫుడ్ స్టాల్స్ దగ్గరికైతే వెళ్ళాం. బాగా ఆకలేస్తూ ఉండడం వల్ల ఏది ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసి ఇస్తారో అది తీసుకుందాం అని ప్లాన్ వేసి మేమైతే 2 చికెన్ రోల్స్ అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో ఇదైతే ఆర్‌కే బీచ్ ఎదురుగా ఉన్న చిన్న స్టాల్స్‌లోనే తీసుకున్నాం. మేము డిన్నర్ చేసిన టైం ఆల్రెడీ 10:30 PM అవుతానింది. బట్ ఇంకా అక్కడ చాలా మంది జనాలు అయితే బీచ్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. సో మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా కొద్దిసేపు ఆడుకొని తర్వాత రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే రేపు మా యానివర్సరీ కాబట్టి కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మార్నింగ్ త్వరగా లేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.